ప్రస్తుతానికైతే గేమ్ చేంజర్ మూవీ బుక్ మై షోలో అయితే దుమ్ముదులుపుతుందని చెప్పాలి. ఎందుకంటే గేమ్ చేంజర్ మూవీ టికెట్లు బుక్ మై షోలో గంటకే 31,500 టికెట్ల వరకు అయితే తెగిపోతున్నాయి. దాంతో పాటు ఇప్పటి వరకు గేమ్ చేంజర్ మూవీని బుక్ మై షోలో ఐఎమ్ ఇంట్రెస్టెడ్ ఇన్ ని లైక్ చేసిన వాళ్ళు 6,42,000 మంది అయితే ఉన్నారు. సో ఇదంతా పక్కన పెడితే గేమ్ చేంజర్ మూవీకి అయితే నైజాంలో గట్టి దెబ్బ తగిలిందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే నిన్న తెలంగాణ గవర్నమెంట్ రిలీజ్ చేసిన మన గేమ్ చేంజర్ మూవీ టికెట్ ప్రైజెస్ హైక్ జీవో ఏదైతే ఉందో అది ఆల్రెడీ మీకు ఇంతకు ముందు నేను వీడియోలో చెప్పాను ఆ జీవో గురించి. కాకపోతే ఇప్పుడు ఏంటంటే అసలు పుష్ప 2 కి ఇంకా గేమ్ చేంజర్ కి మధ్య జీవోల్లో డిఫరెన్స్ ఏంటి, తెలంగాణ గవర్నమెంట్ అసలు ఈ రెండు సినిమాలకి డిఫరెన్స్ ఏం చూపించింది అనేది ఒకసారి మనం ఈ వీడియోలో డిస్కస్ చేసుకుందాం. అలాగే దాంతో పాటు యూఎస్ లో గేమ్ చంద్ర మూవీ గుంటూరు కారం రికార్డ్ అయితే లేపేసింది. సో అది కూడా నేను ఈ వీడియోలో చెప్తాను. వెల్కమ్ బ్యాక్ టు మూవీ అండ్ తెలుగు. మీరు కానీ నా ఛానల్ కొత్తగా వచ్చినట్లయితే ఒకసారి నా ఛానల్ లో ఉన్న కంటెంట్ చెక్ చేసి నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే వీడియోని కూడా లైక్ చేసుకోండి. లెట్స్ బిగిన్ ద షో. జనరల్ గా పుష్ప 2 కి అయితే రిలీజ్ డేట్ కన్నా ముందు రోజు నుంచే మనకి నైట్ షోలు అయితే పడ్డాయి, అంటే 10 PM షోలు. దాని తర్వాత పుష్ప 2 మిడ్ నైట్ షోస్ అయితే స్టార్ట్ అయ్యాయి. సో ఇప్పుడు ఏంటంటే ఆ పుష్ప 2 తోనే ఆ బెనిఫిట్ షోల పద్ధతికి అయితే ఎండ కార్డ్ పడిపోయిందని చెప్పుకోవచ్చు. సో యాక్చువల్ గా నేను నైట్ తెలంగాణ గవర్నమెంట్ ఇచ్చిన జీవోలో కూడా అదే చెప్పింది ఇవి. సో అక్కడ ఏం జరిగిందంటే ఈ టికెట్ రేట్లు పెంచమని, దాంతో పాటు మిడ్ నైట్ షోస్ కి పర్మిషన్ ఇవ్వమని గవర్నమెంట్ అడిగారు. సో ఇప్పుడు మేము 1 AM షోస్ కోసం వీళ్ళు ఏదైతే రిక్వెస్ట్ చేశారో ఆ రిక్వెస్ట్ అయితే మేము రిజెక్ట్ చేస్తున్నాం అని చెప్పారు. ఇన్ఫాక్ట్ ఆ జీవోలో ఫస్ట్ పాయింట్ కూడా ఇదే చెప్పారు, మేము 1 AM షోస్ అయితే రిజెక్ట్ చేస్తున్నామని. సో ఎలాగో నైజాంలో అయితే బెనిఫిట్ షోలు ఈ నైట్ షోలు అయితే లేవు. సో ఎర్లీ మార్నింగ్ 4 AM నుంచే గేమ్ చేంజర్ షోలు అయితే అక్కడ స్టార్ట్ అవుతాయి, నైజాంలో గానీ మన తెలంగాణలో గానీ. అది కూడా రేపు ఒక్కరోజు 6 షోలకి అయితే పర్మిషన్ ఉంది. మళ్ళీ ఎల్లుండి నుంచి గేమ్ చేంజర్ మూవీకి 6 షోలు అయితే వేసుకోకూడదు. అక్కడ కూడా మళ్ళీ తగ్గింపు కార్యక్రమం అయితే జరిగింది. సో ఇప్పుడు ఒకసారి పుష్ప 2 పరిస్థితి అప్పుడు ఎలా ఉండేదో ఒకసారి చూద్దాం. పుష్ప 2 సినిమాకి అయితే మల్టీప్లెక్స్ లో 200 రూపాయలు అయితే పెంచుకోవడానికి పర్మిషన్ ఇచ్చింది తెలంగాణ గవర్నమెంట్. బట్ అక్కడ గేమ్ చేంజర్ మూవీకి అయితే అలాంటి పరిస్థితి లేదు. ఎందుకంటే కేవలం రిలీజ్ అయిన రోజు మాత్రమే మల్టీప్లెక్స్ లో 150 రూపాయల హైక్ మాత్రం ఇచ్చింది. అలాగే సింగిల్ స్క్రీన్ లో 100 రూపాయలు పెంచింది. అదే గేమ్ చేంజర్ మూవీ రిలీజ్ అయిన తర్వాత డేట్ నుంచి, అంటే 11వ తేదీ నుంచి చూసుకుంటే ఈ మూవీకి టికెట్ హైక్స్ అనేవి ఇంకా తగ్గించింది. అంటే 11వ తేదీ నుంచి ఒకసారి టికెట్ రేట్ చూసుకుంటే మల్టీప్లెక్స్ లో 100, సింగిల్ స్క్రీన్ లో 50 రూపాయల హైక్ మాత్రమే ఇచ్చింది. అది కూడా 5 షోలకే పర్మిషన్, 6 షోలు మళ్ళీ వేసుకోకూడదు. సో పుష్ప 2 కి గేమ్ చేంజర్ కి డిఫరెన్స్ అనేది టికెట్ ప్రైసెస్ హైక్ లోనే కాదు, టైం పీరియడ్ లో కూడా గేమ్ చేంజర్ కి పుష్ప 2 కి చాలా డిఫరెన్స్ అయితే తెలంగాణ గవర్నమెంట్ చూపించింది. పుష్ప 2 కి అయితే ఏకంగా 20 రోజులైతే టికెట్ ప్రైసెస్ హైక్ చేసుకోమని తెలంగాణ గవర్నమెంట్ పర్మిషన్ ఇచ్చింది. బట్ గేమ్ చేంజర్ కి అయితే ఓన్లీ 10 days మాత్రమే టికెట్ ప్రైస్ హైక్ అయితే ఇచ్చారు. అది కూడా 150 రూపాయలు. సో ఇక్కడ ఏం జరిగిందంటే సంధ్య థియేటర్ ఇన్సిడెంట్ తర్వాత అయితే తెలంగాణ గవర్నమెంట్ బాగానే సీరియస్ అయింది. ఒక టైంలో అయితే అసలు 4 AM షోస్ కి ఇంకా టికెట్ ప్రైస్ హైక్ ను కూడా మొత్తం క్యాన్సిల్ చేసేద్దామని తెలంగాణ గవర్నమెంట్ అనుకుంది. బట్ అక్కడ దిల్ రాజు గారు కొంచెం చొరవ చూపించి ఏదో ఉన్నంతలో టికెట్ రేట్స్ ని, అలాగే 4 AM షోస్ కి ఏదో పర్మిషన్ అడిగి ఒక స్పెషల్ జీవో తెప్పించుకోగలిగారు. సో ఇక్కడ పరిస్థితి ఎలా ఉంటాయి, అక్కడ యూఎస్ లో గేమ్ చేంజర్ మూవీ అడ్వాన్స్ బుకింగ్స్ లో అయితే మన గుంటూరు కారం రికార్డ్ అయితే ఎగరగొట్టేసింది. సో యాక్చువల్ గా జనవరి 3 వరకు అయితే అమెరికాలో మొత్తం 1200 షోస్ కి ఇంచుమించు 15,000 టికెట్స్ అయితే సోల్డ్ అవుట్ అయిపోయి గేమ్ చేంజర్ మూవీ. సో అడ్వాన్స్ బుకింగ్ ద్వారానే ఏకంగా $4,25,000 అయితే మన గేమ్ చేంజర్ మూవీకి ఈ గ్రాస్ రూపంలో అయితే వచ్చేసింది టికెట్లు తేయడం వల్ల. అంటే ఇది మన ఇండియన్ కరెన్సీలో చెప్పాలంటే 3,60,00,000 పైగా టికెట్స్ రూపంలో గేమ్ చేంజర్ మూవీ అడ్వాన్స్ బుకింగ్ లో కలెక్ట్ చేసింది. సో ఇప్పుడు దీని వల్ల ఏమైందంటే ఇంతకు ముందు గుంటూరు కారం రికార్డ్ ఏదైతే ఉండేదో ఆ రికార్డ్ ని ఇప్పుడు గేమ్ చేంజర్ మూవీ బ్రేక్ చేసింది. కాకపోతే గుంటూరు కారం కాకుండా ఈ లిస్ట్ లో అనకొండ లాంటి తెలుగు సినిమాలు అయితే అక్కడ ఉన్నాయి. మనం కలికి 2898 మూవీ చూసుకుంటే యూఎస్ లో అడ్వాన్స్ బుకింగ్ లో అయితే $1.6 మిలియన్ అయితే కలెక్ట్ చేసింది. ఇప్పటి వరకు యూఎస్ లో అయితే అడ్వాన్స్ బుకింగ్ లో ఇదే టాప్ లో ఉందని చెప్పొచ్చు. దాని తర్వాత పుష్ప 2 చూసుకుంటే $1.55 మిలియన్ అయితే కలెక్ట్ చేసింది. ఇది సెకండ్ ప్లేస్ లో ఉంది. థర్డ్ ప్లేస్ లో మన ఎన్టీఆర్ గారి దేవరా మూవీ ఉంది. సో దేవరా మూవీ అడ్వాన్స్ బుకింగ్ రూపంలో $1.48 మిలియన్ అయితే కలెక్ట్ చేసింది. దాని తర్వాత ఫోర్త్ ప్లేస్ లో ఉన్నది సలార్ మూవీ $7,00,000 ఇంచుమించు కలెక్ట్ చేసింది. సో ఇక్కడ సలార్ మూవీ తప్పితే మిగతా 3 సినిమాలు కూడా వారం ముందే అడ్వాన్స్ బుకింగ్ విషయంలో 1 మిలియన్ క్లబ్ లో అయితే చేరిపోయాయి అడ్వాన్స్ బుకింగ్ విషయంలో. బట్ మన గేమ్ చేంజర్ మాత్రం ఇంకా 500 మిలియన్ కూడా టచ్ చేయకపోవడం అనేది చాలా ఆశ్చర్యంగా కనిపిస్తుంది. సో ఇది ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ కూడా చేయండి.